జూన్లో స్థానికం. బీసీ కోటా పెంపు ప్రయత్నాలతో జాప్యం. ఏప్రిల్ 4 దాకా 10th పరీక్షలు. మే నెలలో తీవ్రం కానున్న ఎండలు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు. వివరాలు ఇవ్వని వారికి మళ్ళీ కులగణన. మిగిలిపోయినటువంటి 3.1% కుటుంబాల కోసం ఆన్లైన్ ఎంపీడీఓ వద్ద టోల్ ఫ్రీ నంబరు ద్వారా ఈ నెల 16 నుంచి 28 వరకు సర్వే. మార్చిలో అసెంబ్లీ సమావేశం. బీసీ బిల్లు సీఎం సమీక్షలో ఈ మేరకు నిర్ణయం. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం. బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపిస్తాం. ఇక బృందంగా వెళ్ళి ప్రధానిని కలుస్తామన్నటువంటి బట్టి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంశం మనం చూడాలి. జూన్లో స్థానిక సంస్థ ఎన్నికలు అంటే ఇప్పటికీ నాకు తెలిసి ఆల్మోస్ట్ 8 నెలలు 9 నెలలు అయిందో లేకపోతే సంవత్సరం అవుతుందో. మొత్తం మీద సర్పంచ్ల పదవీ కాలం అయిపోయింది. దాని తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించకుండా అనేక దఫాలు ఇప్పుడు అప్పుడు అంటూ వస్తున్నటువంటి ప్రభుత్వం. సరే ఓకే, దాన్ని అంటే కరెక్ట్ ఆలోచించకుండా జూన్లో ఇప్పుడు మేలో కానీ లేదంటే మార్చి ఏప్రిల్లో పరీక్షలు ఉంటాయని తెలిసా తెలియకనా అధికారులు నిద్రమత్తులో ఉన్నారా, ఏం చేస్తున్నారా? ఎన్నికలు అంటారు. నేనేమంటాను అంటే ఒక మాట ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం, మాట ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్న సమస్య ఎందుకు వస్తున్నది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. బీసీ కోట పెంపు జాప్యంలో ఏప్రిల్ 4 దాకా 10th పరీక్షలు. ఇక్కడ మే నెలలో తీవ్రం కానున్న ఎండలు, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పి ఒక పాట చెప్పి నేను ఏమంటున్నానంటే ఒకటి రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా భయంతోని భక్తితోని, ముఖ్యంగా భయం కన్నా ఎక్కువ భక్తితోని ఈ రాష్ట్రంలో పాలన చేస్తుంది అనేది నేను అనుకుంటా ఉన్నా. మ్యాక్సిమం భయం కూడా ఎక్కువనే ఉంది. ఇలా బీసీలు ఎటు పోతారో, దళితులు ఎటు పోతారో, ఏమవుతుందో, మనం ఎట్లా పని చేస్తున్నాం అనే ఉదయంతో భయపడా లేదంటే తొందరపాట మొత్తం మీద అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఈ దేశంలోనే ప్రజలకు అన్నం మాట నిలబెట్టుకోవడం లోపల మొదటి స్థానంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకో దేశ రాజకీయాలను ప్రభావితం చేసే రీతిలో ఈ దేశ ప్రధాని గుళ్ళో శివలింగాన్ని మింగి ఏమంటారు ఏం తెలవనట్టు, లప్కున మింగి ఏం తెలవనట్టుంటున్న ప్రధాని ఇవాళ ఏ బాధ్యత లేనట్టు, నేను శుద్ధపూసన అయినట్టు ఆయన బేజప్తా యథేచ్ఛగా మీరు వణికి గజగజ వణుకుతున్నటువంటి ప్రతి పనిని ఎంటికి పూసతో తమానం చూసుకున్న ప్రధానిని చూసి మీరు నేర్చుకోండియా. ఈ దేశ ప్రధానిని చూసి మీరు నేర్చుకోండి. నటించేటువంటి ప్రధాని ఇలా ఈ దేశంలో ఉన్న ప్రధాని ఎవ్వరికి ఏం చేయడు. కానీ ప్రధానిని గొప్పవాడిగా కీర్తిస్తారు ప్రజలు కీర్తించరు కాదు. సోకాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు అదే పని మీద ఉంటారు. మీరు కులగణనకు గజగజ వణికిపోయి కులగణన అని చేసిరు. ఏమున్నది మీ పరిస్థితి? అసలు కన్నా కొసరే ఎక్కువ. మీకు దానితోని అపనిందలే వచ్చినాయి తప్ప మీకు వచ్చిన క్రెడిట్ ఏంది కులగణనలో? ఏ కులగణన చేయనోడు ఈ దేశ ప్రధాని బీసీ అయి ఉండి కూడా ఏమి చేయకుండా రాముగా విదేశాల్లో తిరుగుతూ మంచి యథేచ్ఛగా దేశ సంపదను నాకేస్తున్నాడు. అయినా దేవుడు అంటున్నారు, భగవంతుడు అంటున్నారు, ఈ కుంభమేళ సృష్టికర్త ఆయననే అంటున్నారు. ఈ ఆకాశం సూర్యుని కూడా రేపు కొన్ని రోజులు అయిన తర్వాత చందమామను కూడా నరేంద్ర మోడీ తెచ్చిండు, సూర్యుని కూడా నరేంద్ర మోడీ తెచ్చిండు, నదులను కూడా ఆయన్నే ఉట్టించిండు, ఆయననే మొత్తం అని చెప్పేదానికి తయారైపోయారు ఈ బెత్తడి లోకం. వాళ్ళందరూ అట్లా తయారైనాక మీరు ఎంత దరువు తప్పిన వాళ్ళు తయారయ్యారు కాంగ్రెస్ లీడర్లు. అంటే ఏం చేస్తుర్రో, మీరు ఎందుకు వణికిపోతారో, మీకు ఎవడు చెప్తున్నాడో, మీ తెలివితేటలు ఏందో. ఇలా గాలికి కేసీఆర్ చేసినటువంటి విపరీతమైన తప్పులతోటి మీరు వచ్చారు తప్ప మీకు ఏమి లేనట్టు కనబడతలేదు. ఓసారి మేకపోతు బాంబిరే కనబడుతుంది, ఓసారి చూస్తే పిరికితనం కనబడుతుంది మీ లోపల. అసలు మీరు ఏం చేస్తున్నారనే నాకే అర్థమవుతలేదు. మీరు ఎవరికి పదవులు ఇస్తారో, మీరు ఏం నిర్ణయాలు తీసుకుంటారో, ఎట్లా పోతారో, ఏం చేస్తారో మేము మిమ్మల్ని నమ్మి కూర్చున్నాం. ఇవాళ కేసీఆర్ చేసినటువంటి తిరిగి తీసుకొని ఇర్రిపరబుల్ డేంజరస్ వర్క్స్ కేసీఆర్ చేసిండు కాబట్టి కాళేశ్వరం లాంటి ప్రమాదకరమైనటువంటి అవినీతి లాంటి డేంజరస్ దాంట్లో పడుగుపెట్టి
మునిగిపోయిన కేసీఆర్కు దెబ్బ తగిలింది. లేకపోతే ఇప్పుడు మీరు తట్టుకునే చాలా కష్టమే. ఎందుకయ్యా మీ తొందరపాటు? నరేంద్ర మోడీ మీకన్నా ఎక్కువ చదువుకున్నాడా? ఇవాళ ఈ దేశంలో చెయ్యరాని తప్పులు చేస్తూ ఏమి చేయకుండా అన్ని చేసినట్టు గప్పాలు కొడుతున్నటువంటి ప్రధానమంత్రిని ఎదుర్కోలేక మళ్ళీ గుళ్ళాలు పడుతూ మీ యొక్క సిగ్గును మీరే ఓడగొట్టుకుంటా ఉన్నారు. ఇలా ఏమైంది? మీ నోర్లు కట్టేసిరా? ఏం బిజీ మీకు? ఏం బిజీ? అధికారంలో ఉన్నప్పుడు ఏం బిజీ మీకు అంటున్నా? ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? స్పోక్స్ పర్సన్స్ ఎవరి పనికి వాళ్ళకి అప్పచెప్పితే ఏంది రిపరేబుల్? ఇవాళ జనగణన విషయం లోపల ఎందుకు మీరు నాలుగు గరుచుకుంటా ఉన్నారు? ఎందుకు నాలుగు గరుచుకుంటా ఉన్నారు? ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద ఇలా తిరుగుబాటు వస్తూ ఉన్నది? అంటే కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి, ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది, ఈనాడు తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చింది. ఈ దేశ నిర్మాణంలో ప్రాజెక్టుల యొక్క పాత్ర ఏందో చెప్పింది. ఈ దేశానికి దేవాలయాల కన్నా విద్యాలయాలు ఎంత ముఖ్యమో, విద్యాలయాలతో పాటు దేవాలయాలను అభివృద్ధి చేసి ఈ దేశాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి అనేక కంపెనీలు నెలకొల్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీలాంటి లీడర్లు మీరు ఇవాళ ఏంది? మీరు ఇప్పుడే ఎన్నికలు అంటారు, ఇప్పుడే బంద్ అంటారు, ఇప్పుడే జనగణన అంటారు, మళ్ళీ చేయాలంటారు. ఎందుకు చిత్తశుద్ధి లేకుండా అయిపోయింది? ఎందుకు మీరు? నేనేమంటున్నానంటే ఇవాళ ఈ దేశ ప్రధాని బీసీ అయినప్పుడు, బీసీల పెన్నిదని ఆయన చెప్పుకుంటున్నప్పుడు, ఈ దేశంలో లోకాన్ని ఉద్ధరిస్తానని ఆయన చెప్పినప్పుడు, ఆయనను మీకు నిజమని తెలిస్తే మీకు బీసీ కులగణన అనేది ముఖ్యమంత్రి తెలిసినప్పుడు మీరు చేసేటప్పుడు నరేంద్ర మోడీ చేస్తలేడు. కాబట్టి ఎందుకు మీరు జబ్బ విరిసి ఎందుకు పోరాటం చేస్తలేరని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు నరేంద్ర మోడీని అడుగడుగున నిలదీస్తలేరని నేను అడుగుతా ఉన్నా. అదే నరేంద్ర మోడీ అంటే బీసీ కులగణన చేయని నరేంద్ర మోడీ దేవుడైపోతా ఉన్నాడు. బీసీల యొక్క ఉన్నతి కోసం పాటుపడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజల్లో ఆ తప్పు చేసి ఈ పచ్చి దొరికిపోవాల్సిన అవసరం ఏముంది? ఇలా అనేక నిర్ణయాలలో ఇలా నరేంద్ర మోడీ వెరీ క్లియర్గా 150 కోట్ల మంది భారత ప్రజల సాక్షిగా ఎస్సీ వర్గీకరణను అపహాస్యం చేసి మీటింగులు పెట్టి నేనున్నానని చెప్పి పట్ట పగలు రణరంగం నుంచి పారిపోయినటువంటి పిరికి పంద ఈ నరేంద్ర మోడీ తప్పించుకున్నాడు. ఇలా గుడ్డెద్దు పోయి శీలబడ్డట్టు దాన్ని నెత్తికేసుకున్నటువంటి ఈ పిచ్చి కాంగ్రెస్ ఈ దేశంలో అందరినీ చూసుకోవాలి కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ఉందా? ఏం కేసీఆర్ పార్టీ కాంగ్రెస్ అంటే? కేసీఆర్ పార్టీ అంటున్నా. ఎందుకు నిబద్ధత కోల్పోతా ఉంది? ఎందుకు మీరు ఆత్మరక్షణలో పడ్డరు? ఏం రాజ్యాంగం చదువుతలేరా? ఇంటలెక్చువల్స్ ఎవరు లేరా? మీరు నిలబెడతారు, మీరు పార్టీని నిలబెడతాడే కనబడతా ఉంది. అరే భారతదేశంలో భారతదేశ చరిత్రలో 2 లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఎవడో చూపి అంటున్నా. మరి 2 లక్షల రుణమాఫీ చేసిండు, ఇలా 7 లక్షల కోట్ల అప్పులు, సర్వనాశనం, భూములన్నీ అమ్మి ఇలా అత్యంత ఘోరమైన పరిస్థితిలో దిగజారినటువంటి రాష్ట్రంలో కూడా 2 లక్షల రుణమాఫీ చేసి ఇంకొంతమందికి చేసేది ఉంది. బాజాప్తా చెప్పాల్సినటువంటి ప్రభుత్వం అక్కడ కూడా మల్లగుల్లోలు పడతా ఉంది. ఎందుకు మల్లగుల్లాలు పట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఒక సీక్వెన్స్ సిస్టమేటిక్గా అధికారులు పనిచేస్తలేరా? ఎందుకు నిర్ణయము బాజాప్తా చెప్పడానికి ఎందుకు వీళ్ళు వెనక్కి పోతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. ఎవరు చెప్పిండు మీకు? ఎందుకు ఈ తొందరపాట్లు జరుగుతూ ఉన్నాయి? ఏది తీసుకున్న తొందరపాటు 4 ఖర్చుకుంటా ఉంటారు. ఒక తప్పు చేస్తారు, 100 సవరణలు చేస్తారు. కులగణన నరేంద్ర మోడీ అన్నాడు. నరేంద్ర మోడీ ఖబర్దార్ సన్నాసి, నువ్వు బీసీ అయ్యాను, నీకు సిగ్గు లేదా? నువ్వు మనిషివి కావా? నువ్వు ఆకాశంలో ఊడిపడ్డావా? ఎందుకు జనగణన వద్దంటున్నావు అని చెప్పి ఇలా నిలదీయాల్సినటువంటి కాంగ్రెస్ పదం ఆయన చెలో అంటే వీళ్ళు పరిగెత్తా ఉన్నారు, వాళ్ళు 1 అంటే వీళ్ళు 2 అంటా ఉన్నారు. కానీ ఆయన పోతలేడు మళ్ళా. అంటే మిమ్మల్ని బురదలు నోకి నరేంద్ర మోడీ గట్టి మీదకి ఎక్కుతా ఉంటే సోయి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఉరుకులాడుతాం. నరేంద్ర మోడీ చూ అంటే ఉరుకుతా ఉన్నది. ఎందుకు మీరు తిప్పి కొట్టట్లేదు? ఎప్పుడు మీరు ఇలా నిలదొక్కుంటారు? నేనేమంటానంటే ఇలా తెలంగాణ రాష్ట్రం
కాంగ్రెస్ పార్టీకి భారతదేశంలో ఒక ఐకాన్గా పనిచేయాల్సిన అవసరం ఉంది, పని చేస్తూ ఉన్నది. ఇంకా ఆర్థిక అసమానతలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముందరికి పోతా ఉన్నది. కానీ ఎందుకు ఇలా మాట ఇచ్చి తప్పించుకున్నట్టు పరిస్థితి ఏమొచ్చిందా? భాజపాతో మాట్లాడండి, ధైర్యంగా చెప్పండి, కలిసి నిర్ణయించుకొని చెప్పండి. ఇలా ఇప్పుడు ఇంతవరకు ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కలిసిమెలిసి మీటింగ్లలో మాట్లాడిన చరిత్ర లేదు. మీరిద్దరు కలిసి మాట్లాడుకుంటారు. ఎందుకు కలిసి నిర్ణయం తీసుకొని ఒకే నిర్ణయంలో ఇద్దరు కలిసి మాట్లాడుకున్నాక మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? ఎందుకు తూతూ మంత్రంగా చేయాల్సి వస్తున్నది? ఎందుకు మెప్పు కోసం చేయాల్సి వస్తున్న అవసరం వస్తుంది? ఇలా ఎందుకు ఇలా కుల సంఘాలు మొత్తం పార్టీ మీద దాడులు చేస్తూ ఉన్నాయి? కనీసము మందకృష్ణ కుట్రను కూడా పసిగట్టలేరు మీరు. నరేంద్ర మోడీ కుట్రను పసిగట్టలేరు. డివై చంద్రచూడ్ కుట్రను పసిగట్టలేరు. మీరు తిప్పికొట్టకుంటే ఇంకెవడు కొడతాడు అంటున్నా. అధికారంలో ఉన్నటువంటి మీరు ఇక దేశం మొత్తం మీ దిక్కు చూస్తుంది. కానీ మీరేమనుకోంటే మీ ఆట మీదే, మీ పాట మీదే. ఇట్లా పార్టీ నిలబడాలంటే, ఇట్లా నిలబడాలంటే చాలా కష్టమే. మీరేమనుకుంటారంటే మేము కూడా ఇన్ని రోజులు అనుకున్నాం మీరు చాలా వీరులు, సూర్యులు, మీరు ఈ దేశంలో ఉద్ధరిస్తారని మేము అనుకున్నాం. కానీ ఇక్కడ ఈ పొజిషన్ చూస్తే మట్టి గడిచేటువంటి పరిస్థితికి వచ్చారు. ఉత్త తుప్పడగాళ్ళు ఏమి అన్యం పుణ్యం తప్పినట్టు కూడా మీ మీద ఎగురుతూ ఉన్నారు. సంవత్సరం కాలేదు, మొత్తం తిరగబడిపోతూ ఉన్నారు జనాలంతా. ఎందుకు అవకాశం వస్తూ ఉన్నది? ఎందుకు తిప్పుకొట్టే సైన్య యంత్రాంగం లేదు మీ దగ్గర? ఎందుకంటే నేనేమన్నా మాకే అన్ని తెలుసు అనంటే అహంకారం. అంతా మాకే తెలిసి ఏమవుతాను. ప్రజలు ఇలా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడు ఏం చేస్తారో, ఎలా తిరగబడతారో, ఏ విధంగా ఉండాలనో కొంచెము మన ఏమంటే కొంచెము ఉంచుకోవాలి. మనం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా అట్లా తయారు చేయగలగాలి. ఇక తప్పుల మీద తప్పులు, మెజార్టీ తప్పులు. నేనేమంటున్నానంటే అన్ని పార్టీల కన్నా పర్ఫెక్ట్గా పని చేయాలని ప్రజల కోసం భయపడుతున్న ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. కానీ భయమా, తొందరపాట, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా? ఇవాళ ఒక్క తప్పుతోని 100 సవరణలు చేసుకుంటూ మీరు ఎలా రాజ్యాన్ని ముందరికి తీసుకుపోతారో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏంది ఇది 1 ఇయర్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క వ్యతిరేకత ఏంటి, దీనికి కారణం ఏంటి అనేది మీరు పునరాలోచించుకోవాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్నీ మీ చేతులనే, మీ చేతులారా మీ యొక్క మనసు మీరు చూస్తూ ఉంటే చేస్తున్నటువంటి కార్యక్రమం. మీరు అనుకుంటారు అన్నే ఇలా 2 రెడీగా ఉన్న దయ్యాలు, ఒకటి బీఆర్ఎస్, ఒకటి బీజేపీ, 2 రొడ్డ ఓలిగా దోసుకొని, ప్రజా సంపద దోసుకొని, ఇలా కుప్పలు చెప్పలుగా డబ్బులు పెట్టుకొని వాళ్ళు మోసం చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు మీ వాళ్ళను మోసం చేస్తున్నారా? మీ యొక్క కాన్ఫిడెన్స్ ఇలా భారతదేశంలో కాంగ్రెస్ను నిలబెట్టడానికి తెలంగాణ కాంగ్రెస్ పునాది కావాలి తప్ప ఎవడు కూడా పిరికిబందలు కావద్దు. ఇక ఖచ్చితంగా ప్రజలను ఎడ్యుకేట్ చేసి ప్రజల యొక్క అంటే మనసులను చురుకునాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా ఉంది. ఇన్ని పనులు ఏ రాష్ట్రంలో జరగట్లేదు, కానీ ఇంత వ్యతిరేకత కూడా ఏ రాష్ట్రంలో లేదు. ఎందుకనేది మీరే గుర్తించాలి. వాస్తవమైన విషయాలు మీతో మాట్లాడతా. మిగిలిపోయిన 3.1% కుటుంబాల కోసము ఇక మళ్ళీ నిర్ణయించుకోవాలని చెప్పినట్ట. ఇది ఇంతవరకు ఇక్కడ జరగలేదు. ఏమన్నంటే ఇది దేశ బదులు ఎందుకు నరేంద్ర మోడీని నేనేమన్నంటే నరేంద్ర మోడీ బీసీలను వర్గీకరణ చేయొద్దు అంటున్నాడు, బీసీల జనగణన చేయకూడదు అంటున్నాడు. నరేంద్ర మోడీ చేయకూడదు అన్నప్పుడు ఇవాళ బీసీ సంఘాలు ఎవడైతే తీన్మార్ మల్లల లాంటి, ఇవాళ జాతుల శ్రీనివాసరావు అంటే, ఆ చిరంజీవులు లాంటి ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు మూతి కట్టుకున్నారు? ఎందుకు నరేంద్ర మోడీ పేరు చెప్తే ఉచ్చబోసుకుంటారు వాళ్ళు? ఇలా రేవంత్ రెడ్డి మీదకి పుంజైతా ఉన్నారు. ఎందుకు మీకు అది తెలుస్తలేదా? ఎందుకు వీళ్ళని తిప్పి కొట్టట్లేదా అని అడుగుతా ఉన్నా. నరేంద్ర మోడీ డైరెక్ట్ చెప్తా ఉన్నాడు, కుల గణన చెయ్యము, చేస్తే మంచిది కాదు అంటున్నాడు. మరి మిమ్మల్ని ఎందుకు చేయమంటారు ఈ సన్నాసులు అనేది మీరు అడగాలి కదా. ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఇలా వీళ్ళు తానంటే మీరు తందాన. ఇలా దొరికిపోయింది ఎవరు? కులగణన చేసిన కాంగ్రెస్ పార్టీ బీసీలకు దోషిగా కనబడుతున్నది. ఇక్కడ కులగణన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు దోషిగా కనబడతా ఉంది. మీరు కులగణన చేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ సహకరించలే. కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తూ ఉంటే బహిరంగంగా బీఆర్ఎస్ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము సహకరించమని చెప్పేశారు బహిరంగంగా. బీజేపీ సహకరించలేదు. సహకరించిన వీళ్ళే ఇలా 2 పార్టీలు కలిసి ఇలా కుల సంఘాలు మొత్తం కలిసి వాళ్ళకి ఊతనిస్తూ ఉన్నారు. మీరు ఎందుకు తిప్పి కొట్టలేకపోతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా.
నరేంద్ర మోడీ నిలదీయాలి, చెప్పాలి నరేంద్ర మోడీ ఎందుకో. ఇవాళ బీసీ సంఘాలు ఎవడు మాట్లాడినా మీ ప్రధానమంత్రి పోతే ఎందుకు చేస్తలేమంటే మేము చెయ్యంరా సన్నాసి, నీ ప్రధానమంత్రి చేస్తలేడు, మీ ప్రధానమంత్రి మీ మేలు కోరుతున్నాడని నువ్వు నమ్ముతున్నావా? లేకుంటే నువ్వు ప్రధానమంత్రికి ఎదురు తిరుగు, మేము కూడా ఎదురు తిరుగుతాం, అప్పుడు చేస్తాం. మీరు ప్రధానమంత్రితో పోరాడండి, మేము చేస్తాం, మీరు చెప్పినట్టు మేము చేస్తామని చెప్పాల్సిన అవసరం మీ పైన ఉంది. కాబట్టి నేను చెప్తా ఉన్నా, 100% ప్రధానమంత్రి నరేంద్ర మోడీని నిలదీయకుండా మీరు చేసుకుంటూ పోయినన్ని కాలం మీరు ఖచ్చితంగా ఇలాంటి అపనిందలు ఎదుర్కోక తప్పదు. ఒకసారి వెనక్కి మళ్ళీ చూడండి ప్రధానమంత్రి ఏం చేస్తా ఉన్నాడు. ఈ దేశంలో క్రీడల పరిస్థితి ఏంది, ఈ దేశంలో విద్యా పరిస్థితి ఏంది, ఈ దేశంలో ఉద్యోగాల పరిస్థితి ఏంది, ఈ దేశంలో బ్యాంకుల పరిస్థితి ఏంది, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల ఇలా నేషనలైజ్డ్ ప్రాజెక్ట్స్ అన్ని అంటే జాతీయంగా ఇందిరాగాంధీ లాంటి మహోన్నతమైనటువంటి దేశం అంటే దేశం ప్రాణత్యాగం చేసిన వాళ్ళు జాతీయ సంస్థలను నిర్మాణం చేస్తే వాటిని అన్నిటిని క్షణాల్లో అమ్మినటువంటి ఖతర్నాక్ ప్రధాని, డేంజరస్ ప్రధాని ఇవన్నీ చేస్తూ ఉంటే కూడా మీరు నిద్రపోతా ఉన్నారు, కళ్ళు మూసుకొని పోతా ఉన్నారు. అంటే మీరు ఏం చేస్తున్నారా? మీరు ఎందుకు తిప్పకొట్టలేకపోతున్నారు? ప్రజలకు వాస్తవం ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా దాని ద్వారా 16 నుంచి 28 వరకు సర్వే పెట్టినంటే మార్చిలో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. బీసీ బిల్లు సీఎం సమక్షంలో ఈ మేరకు నేను ఏమంటే నేను ఒకటి చెప్తున్నా, మీరు నరేంద్ర మోడీని నిలదీయకుండా, నరేంద్ర మోడీని ఉరికిలాడించకుండా, నరేంద్ర మోడీని చీల్చి చెండాడకుండా మీరు ఏమి చేసినా మీరు సక్సెస్ గారు గుర్తుపెట్టుకోండి. ఎందుకే అరే ఈ దేశ ప్రధాని కులగణన వద్దంటున్నాడు, మీకు నిజంగా ఎందుకు వద్దంటున్నాడు? మీరు కులగణన వద్దంటున్నాడు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు కులగణన చేయమంటా ఉన్నారు. ఎందుకు చేయమంటారు? వీళ్ళ చెప్పమండి. వీళ్ళని దానివల్ల లాభం ఉంటే ఎందుకు ప్రధానమంత్రిని వీళ్ళు అడుగుతలేరు? అంటే వీళ్ళ కుట్ర ఏంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులంతా అంటే ఎవరు బీసీ నాయకులంతా బీజేపీ పార్టీకి అమ్ముడపోయిరా అని అడుగుతా ఉన్నా. తీన్మార్ మల్లన్న యొక్క సంగతి ఏంది? ఇలా వీళ్ళంతా బీజేపీతోని ఇలా ఆర్ కృష్ణ ఎక్కడున్నాడా? ఆర్ కృష్ణ ఏడున్నాడు? మందకృష్ణ ఏడున్నాడు? ఎవరి కనుసంధానంలో పనిచేస్తూ ఉన్నారు? ఎవరి కోసం కుట్రలు చేస్తూ ఉన్నారు? మందకృష్ణ కుట్రదారుడు అని నేను ఎప్పుడు చెప్పినా. ఇలా మా దగ్గర పని కాదు, ఇలా మాలలెంబడి పడ్డాడు. మళ్ళా మా దాంట్లో కొంతమంది లుచ్చలను చీల్చి వాళ్ళను కూడా మందకృష్ణ క్యారీ కట్టిన ఏమన్నంటే వేపకాయ ఎప్పుడు చేదుగానే ఉంటుంది, దాన్ని నమ్మితే జరిగే పరిణామాలు నేను ముందే చెప్పిన. ఈ పిచ్చి కాంగ్రెస్ అబ్జర్వ్ చేయలేదు. మాదిగలకు కూడా తెలుసు. ఎందుకు మాదిగలకు తెలుసు కాబట్టే ఇవాళ వర్ధన్నపేటలో మందకృష్ణకు డిపాజిట్ రాలే. ఇవాళ మాదిగలు ఎక్కువగా ఉండే మదిలలో మందకృష్ణ నిలబడితే కూడా డిపాజిట్లు రాలే. ఎవడో సన్నాసి 2-3 తప్ప. ఆ విషయం తెలిసినటువంటి కేసీఆర్ చాలా పకడ్బందీగా పనిచేసాడు. నేను చెప్తున్నా, కేసీఆర్ కొన్ని తిరిగి రిపేర్ చేసుకొని తప్పులు చేసాడు తప్ప అడ్మినిస్ట్రేషన్లో కేసీఆర్ చాలా పకడ్బందీగా చేసిండు. అడ్మినిస్ట్రేషన్లో ఎవరిని ఎక్కడ దొక్కాలో, ఎవరిని ఎక్కడ తొగ్గాలో అక్కడ దొక్కి ఎవరిని కూడా క్విక్ పిన్ డ్రాప్ సైలెంట్గా రాష్ట్రంలో పెట్టిండు. ఇలా ఏంది? మందకృష్ణ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆడుతుంటే వణికిపోయిండే ముఖ్యమంత్రి తప్ప ఎక్కడ కూడా మందకృష్ణ కింద ముఖ్యమంత్రి చరిత్రలో మందకృష్ణకు ఒకనాడు ఎదురు మాట్లాడిన చరిత్ర లేదు. నేనేమంటాను అంటే ముఖ్యమంత్రి పదవి ఒక ధైర్యం, ఒక సాహసం ఉన్నోనికి పదవులు ఎంటికతో సమానం. ఎవడు చెప్తే తప్పు చేసిన వాడిని తరమాట్లాడాలి. ఇలా కేసీఆర్ ఓడిపోవచ్చు కానీ ఎవరిని ఎక్కడ ఉంచాలనో అక్కడనే ఉంచాడు. కేసీఆర్ ఎవరిని ఎక్కడ ఉంచాలనో అక్కడనే ఉంచాడు అంటున్నా. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా జరిగినాయి. ఎక్కడ కూడా సైలెన్స్, దోపిడీ మాత్రం అందరినీ సైలెంట్ పెట్టి దోపిడీ చేయడం వల్లనే ఇలా కేసీఆర్ ఓడిపోయాడు. కానీ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ ఆర్డర్లో వెళ్ళిపోయింది. కాబట్టి నేను ఒకటి మీకు చెప్తా ఉన్నా, ఇప్పటికైనా నరేంద్ర మోడీని మీరు తిప్పి కొట్టకపోతే సింపుల్గా ఏం చేయకుండా, ఈ దేశంలో ఏమి చేయకుండా కాంగ్రెస్ చేసే ప్రతి పనిని వ్యతిరేకిస్తూ సింపుల్ అయ్యా, ఈ దేశంలో ప్రపంచంలో ఏ సన్నాసి కూడా అన్సైంటిఫిక్గా ప్రచారం చేయడు. ఒక మీద 2 సార్లు ప్రధాని, 3 సార్లు ముఖ్యమంత్రి, ఈ దేశంలో బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తిలా ఉండాల్సినటువంటి ఈ ప్రధానమంత్రి అన్సైంటిఫిక్గా కాంగ్రెస్ గెలిస్తే
బీసీ అంటే హిందువుల పుస్తల తాళ్ళు కూడా అమ్మేస్తారని చెప్పి సైంటిఫిక్ అంటే 50 సంవత్సరాలు ఎరతెరుపు లేకుండా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అన్ని అపనిందలేస్తే కూడా తిప్పి కొట్టలేక నరేంద్ర మోడీని దుల్మాడలేక ఇలా నోరు మూసుకొని కూర్చున్నటువంటి కాంగ్రెస్ ఇలా పుంజాయిండు. ఇలా పుంజాయిండు అంటున్నా. 6 కొట్టినప్పుడు క్యాచ్లు వేసింది, క్యాచ్ పట్టలేదు మీరు. 2-3 సార్లు క్యాచ్లు ఇస్తున్నాడు, ప్రతిరోజు క్యాచ్లు ఇడిచి పెడతా ఉన్నారు. వాడు పోయే వాడికి మ్యాచ్ని గెలిపిస్తాడు. ఇదే జరుగుతూ ఉన్నది. చాలా జాగ్రత్త పడకుండా ఇలా ఖచ్చితంగా నరేంద్ర మోడీ కుట్రలు పసిగట్టని వీళ్ళు మామూలు మీద మీ ప్రతాపం బంద్ చేసి ఇలా టోటల్గా అసలైనటువంటి ప్రమాదకరమైన నరేంద్ర మోడీని ఎదుర్కోకుండా మీరు ముందరికి పోరు అని నేను చెప్తా ఉన్నా. ఇలా ఖచ్చితంగా మీ తప్పులు మాత్రం అనేక తప్పులు, ఒక తప్పు చేసి అనేక సవరణలు, మళ్ళా తప్పు చేస్తారు నాలుగే ఖర్చుకుంటారు, తప్పు చేస్తారు నాలుగే ఖర్చుకుంటారు. ఎందుకయ్యా భయం? అంత ఎందుకు వణికిపోతా ఉన్నారు? ఏం చేయని నరేంద్ర మోడీ దేవుడు అవుతా ఉంటే చేసిన మీరు దయ్యాలు ఎందుకు అవుతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని. రిజర్వేషన్ల వర్గీకరణ నరేంద్ర మోడీ చేయడు. ఆయన దేవుడే, ఆయన సూర్యుడే, ఆయన వీరుడే, ఆయన చందమామనే. ఇలా వర్గీకరణ చేసిన కాంగ్రెస్ పార్టీ దయ్యం అయిపోయింది. ఇలా కులగణన చేయని అంటే బీసీ జనగణన చేయనటువంటి నరేంద్ర మోడీని దేవుడు అంటా ఉన్నారు, వీరుడు అంటా ఉన్నారు, సూర్యుడు అంటా ఉన్నారు. కానీ గుణగణన చేసినటువంటి కులగణన చేసినటువంటి ఈ పార్టీ ఇలా ఏం పరిస్థితి ఏంది? కులగణన చేసినటువంటి పార్టీ పరిస్థితి ఏంది అంటే ఇలా కూడా కాంగ్రెస్ పార్టీ దయ్యం అయిపోయింది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎవరు తెచ్చిండి ఈ పరిస్థితి అంటే ఇలా తిప్పి కొట్టేటువంటి ఏం చేస్తూ ఉన్నారంటే తలుపులు పెట్టుకున్నారు. అందరూ తలుపులు పెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మీలో మార్పు రావాలని నేను చెప్తా ఉన్నా. ఇక ఆన్లైన్ ఆ ఎంపీడీఓ ట్రోల్స్ నెంబర్ ఇచ్చిరంట, అదంతా చేసుకోండి. మార్చిలో అసెంబ్లీ సమావేశాలు, బీసీ బిల్లు సీఎం సమీక్షలో జరుగుతూ నిర్ణయం తీసుకుంటారంట. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం, బిల్లును ఆమోదించి ఆ కేంద్రానికి పంపిస్తాం. ఇక బృందంగా వెళ్ళి ప్రధానాన్ని కలుస్తాం. బట్టి నేను ఏమంటానంటే మీరు తీర్మానం మల్లన్న ఏది చెప్తే అది చేయరు, తీర్మానం మల్లన్న ఏది చెప్తే అది చేయరు అంటున్నా. ఒకటి రాజ్యాంగంను బట్టి వాస్తవాలను బట్టి ఎక్కువ ప్రియారిటీ మీరు ఎందుకు భయపడతా ఉన్నారంటే వాళ్ళు రెడ్డిల ప్రాధాన్యత, రెడ్డిలను టార్గెట్ చేసిరు వాళ్ళు. మీరు రెడ్డిలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మీరు ఉడికిపోతా ఉన్నాం. అదే కేసీఆర్ మీద ఎందుకు చేయలేదు? అదే కేసీఆర్ మీద ఎందుకు చేయలేదు అంటున్నా. మరి బీసీలు పరిపాలిస్తున్న ఈ దేశం పరిస్థితి ఎందుకు మీరు ఎందుకు చెప్తలేరు? మీరు ఎందుకు నిద్రపోతున్నారు? మీరు